హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి ప్యాంట్కి పాకెట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ప్యాంట్లకి అయితే పాకెట్లు స్టిచ్ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే మన దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి కదా, అవి చేతిలో పట్టుకోకుండా ఈ విధంగా పాకెట్లు అయితే వేసి క్యారీ చేసుకుంటున్నారు. దానికోసం వచ్చేసి ఈ విధంగా పాకెట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఆల్రెడీ స్టిచ్ చేసిన ప్యాంటేనండి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్లో కుట్టుకోవచ్చు, లేదా ఇక్కడ వచ్చేసి ఇది రైట్ సైడ్ అనమాట. మీకు ఎట్లాగా కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటే ఆ సైడ్ అయితే మీకు ఈ యొక్క పాకెట్ని స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఈ యొక్క పాకెట్ని సైడ్కి మరీ చివరికి కాకుండా 1 ఇంచ్ గ్యాప్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నది వచ్చేసి ప్యాంట్ యొక్క రైట్ సైడ్ అనమాట. ఈ యొక్క పట్టీ ఉంది కదా, పై వైపున పట్టీ అనేది మనము నాడా ఎక్కించుకుంటాం కదండి. ఆ నాడా ఎక్కించుకునే పట్టీ వరకు మనం లైన్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక స్క్వేర్ పీస్ని చుట్టూ కూడా మనం అంచు అనేది కుట్టి రెడీ చేసుకోవాలన్నమాట. రెడీ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఆ యొక్క మార్కింగ్ అనేది ఈ పీస్ యొక్క సెంటర్లో వచ్చే విధంగా ఇక్కడ పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుంటే మనకి కింది వైపున మార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఆ యొక్క మార్కింగ్ని ఈ క్లాత్ మీద కూడా వేసేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ యొక్క మార్కింగ్ ప్రకారము మనము కుట్టాలన్నమాట. రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి అయితే చూసుకొని మరలా ఫస్ట్ మనము స్ట్రైట్గా కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము నడుము పట్టి కుట్టాం కదా నాడా కోసము, అంతవరకు కుట్టు అనేది కుట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరలా అడ్డంగా తిప్పుకొని కొంచెం దూరం అండి, ఎంత ఒక పాయింట్ అనమాట, ఒక పాయింట్ అనేది మరలా ఇట్లా కుట్టుకోవాలి. అడ్డంగా కుట్టిన తర్వాత మరలా కింది వైపుకి అనమాట కుట్టు పక్కగా కుట్టు అనేది వస్తుందండి. ఈ విధంగా కుట్టు పక్కగా రెండో కుట్టు అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా కింద వరకు వచ్చిన తర్వాత మరలా ఇక్కడ కూడా ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా, ఆ కుట్టులోకి కలిపేసి రఫ్ అనేది లాగాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ మధ్యలో మనము కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా అయితే మనము కుట్టు అనేది తెగకుండా కట్ చేసుకోవాలి. సైడ్స్ మనము కార్నర్స్ కుట్టాం కదా, ఈ యొక్క కార్నర్స్ వైపు కూడా మనము కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క క్లాత్ని అయితే లోపల వైపుకి ఫోల్డ్ చేసేసేయాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా మనము ఈ యొక్క ఖర్చు అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోయేటట్లుగా నీట్గా పెట్టేసుకొని మరలా ఇప్పుడు ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో దాని పై వైపున చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నీట్గా పెట్టుకొని క్లాత్ని చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి క్లాత్ అనేది బయట వైపుకి అసలు కనపడకూడదు అనమాట, లోపలికి వెళ్ళిపోవాలి. నీట్గా అయితే మనకి పైన ప్యాంట్ క్లాత్ ఒక్కటే కనపడాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా అయితే నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి. అదేవిధంగా పై వైపును కూడా చూడండి, ఇక్కడ ఈ విధంగా కుట్టుకొని మనము ఈ యొక్క దారాన్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఈ యొక్క క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయిందనమాట. పైన వచ్చేసి మనకి ఇక్కడ చూడండి పాకెట్ షేప్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా షేప్ అనేది కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి లోపల పాకెట్ అనేది కుట్టాలన్నమాట. పాకెట్ కుట్టుకోవడం కోసం ఈ విధంగా క్లాత్ని అయితే తీసుకోవాలండి. ఈ యొక్క క్లాత్ని కొలుచుకోవడానికి ఫస్ట్ వచ్చేసి మనము కుట్టుకున్నాం చూడండి, ఈ యొక్క ప్యాంట్ యొక్క నడుము దగ్గర పట్టీ వరకు పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్కి కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఆ యొక్క పట్టీ పొడవు ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫుల్ లెంత్ అండి. ఇక్కడ వచ్చేసి ఒక పాకెట్ మనం ఎంత పెద్దగా కావాలంటే అంత పొడవు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 21 ఇంచెస్ పొడవు అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా పొడవు అనేది తీసుకున్న తర్వాత ఈ యొక్క క్లాత్ని ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ యొక్క మార్కింగ్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెడల్పు అండి. ఈ యొక్క పాకెట్ యొక్క వెడల్పు వచ్చేసి నేను 6.5 ఇంచులు అయితే పెడుతున్నాను. ఈ యొక్క 6.5 ఇంచులు ఏంటంటే మనకి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే పాకెట్ అనేది వస్తుంది అనమాట. దానికోసం వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను 6.5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, కుట్టు అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ లైన్ గీసాను కదా, ఈ యొక్క లైన్ ప్రకారం అయితే మనకి స్టిచ్ అనేది వస్తుంది. ఈ మధ్య విడుతుంది కదా, ఇంత వెడల్పులో అయితే మనకు పాకెట్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, పై వైపున వచ్చేసి మనకి ఈ యొక్క క్లాత్ని కొంచెం వదిలేసుకొని స్టిచ్ అనేది వేయాలండి. ఫోల్డ్ చేసాం కదా, ఈ యొక్క క్లాత్ యొక్క చివరి అంచు దాకా కుట్టు అనేది వేయకుండా కొంచెం వదిలేసేయాలన్నమాట. ఎంత ఒక 1/4 ఇంచ్ అనేది క్లాత్ అనేది వదలాలి.
మీకు ఇక్కడ మార్కింగ్ కూడా చేసి చూపిస్తున్నాను. పై వైపున క్లాత్ అనేది ఈ అడ్డంగా గీత గీసాను కదా, ఇంతవరకు అయితే వదిలిపెట్టానండి. ఇంతవరకు అయితే కుట్టుకొని సైడ్ ఖర్చులు అనేది నీట్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని ఈ యొక్క క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలన్నమాట. నీట్గా రివర్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వచ్చేసి సెంటర్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలంటే మిడిల్ పార్ట్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనము ఈ యొక్క పాకెట్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టుకొని కుట్టుకోవడానికి ఈ యొక్క మార్కింగ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ కుట్టుకున్నాం కదా ఈ యొక్క పాకెట్ హోల్కి ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని ఈ విధంగా సెంటర్కి పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పాకెట్ వచ్చేసేమో అడుగు వైపున అనమాట. ఈ విధంగా అడుగు వైపున చూడండి, మనం పావించి ఖర్చు మార్క్ చేసాం కదా, దాన్ని వచ్చేసి ఇక్కడ కింద చూపిస్తున్న విధంగా పెట్టాలి. అదేవిధంగా ఫస్ట్ 5 ఇంచెస్కి మార్క్ చేసాను చూడండి, ఆ యొక్క 5 ఇంచెస్ అనేది పై వైపుని ఈ విధంగా పైకి అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ యొక్క క్లాత్ని చూడండి సైడ్కి అయితే ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ క్లాత్ ఉంది కదా, ఈ యొక్క క్లాత్ని సైడ్ని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి పాకెట్ అనేది ఇక్కడ ఉందండి, అడుగు వైపున మనకి ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఈ కుట్ని అయితే మనము సైడ్కి జరపాలన్నమాట. జరిపిన తర్వాత ఈ యొక్క పాకెట్ని పై వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా పై వైపుకి తిప్పి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు వదిలిపెట్టుకున్నాం కదా, ఫస్ట్ మనము క్లాత్ని అయితే ఈ విధంగా వదిలిపెట్టాము. ఈ క్లాత్ని మనకి బయటి వైపుకి ఇక్కడ చూపిస్తున్న విధంగా బయటి వైపుకి అయితే మనం పెట్టేసుకొని నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి, ఈ యొక్క మార్కింగ్ ప్రకారం అయితే స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం ఎంతైతే వదిలిపెట్టుకున్నామో ఫస్ట్లో ఒక 1/2 ఇంచ్ అనేది మనము క్లాత్ని కుట్టు వేయకుండా వదిలాం కదా, ఈ యొక్క 1/2 ఇంచ్ మందంలో మనకి ఇక్కడ అడ్డంగా కుట్టు అనేది వస్తుంది అనమాట. చివరి వరకు కూడా నీట్గా అయితే కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర కూడా మనము ఈ యొక్క కుట్టు అనేది బయటి వైపుకి తీసిన తర్వాత ఇక్కడ క్లాత్ని చూడండి, మరి ఈ యొక్క పాకెట్ని మరలా మనము వెనక వైపుకి, అంటే ఈ యొక్క పాకెట్ని చూడండి ఈ విధంగా వెనక వైపు కానీ మరలా మరొక స్టిచ్ అయితే క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనము కుట్టు అనేది వేసుకోవాలండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొకసారి రివర్స్ వెళ్ళి ఒకసారి మరలా చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము స్ట్రెయిట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి నడుము యొక్క పట్టి, అంటే ఇక్కడ వచ్చేసి మనము నాడా ఎక్కించుకునే పట్టి ఎంతవరకు ఉందండి. ఈ యొక్క కుట్టుని స్ట్రైట్గా రాకూడదు అనమాట. వస్తే ఏంటంటే మనకి నాడా ఎక్కించుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా ఈ యొక్క పట్టీ కుట్టుకున్నాం కదా నాడా పట్టీకి, ఆ యొక్క పట్టీ వరకు మరలా మనం అడ్డంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని చివరి అంచున రఫ్ అనేది ఇచ్చుకోవాలి. ఈ విధంగా రఫ్ లాగిన తర్వాత ఇక్కడ మనం ఈ యొక్క దారాన్ని కట్ చేసుకుంటే మనకి పాకెట్ అనేది రెడీ అయిపోయినట్లేనండి. ఈజీగా మనకి ఈ యొక్క పాకెట్ అనేది లోపల వైపున చూడండి, మనకి ఎక్కడైనా సరే ఖర్చు అనేది అస్సలు కనపడదండి. ఇది వచ్చేసి పాకెట్ అనమాట. ఇది వచ్చేసి పాకెట్ యొక్క అడుగు వైపు. ఈ విధంగా ఎక్కడా కూడా ఖర్చు కనపడకుండా నీట్గా పాకెట్ అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు ఒకసారి అయితే పైకి తిప్పి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ప్యాంట్ కదా, ఈ యొక్క ప్యాంట్కి ఈ యొక్క పాకెట్ను లోపల వైపుకి అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది పాకెట్ అనమాట. చూడండి లోపల పాకెట్ బయట వైపుకి తీసాను కదా, ఇది వచ్చేసి మనకి పాకెట్ సైజ్ అండి. ఎంత సైజులో ఉందో చూడండి. ఈ విధంగా పాకెట్ని మనం ఈజీగా ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న ప్యాంట్లకు కూడా మనము పాకెట్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా పాకెట్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి చూడండి ఈ విధంగా మొబైల్స్ పెట్టుకోవచ్చు, మనీ కూడా పెట్టేసుకోవచ్చు అండి. ప్రతి శారీ కూడా మనము బయటకు వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సులు కానీ యూజ్ చేయకుండా ఈ విధంగా పాకెట్స్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఈ యొక్క పాకెట్లు నేను మొబైల్ని అయితే వేసుకున్నాను. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియోని ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.